తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. త్వరలో పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరిని నియమించాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తోనూ భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు. अरे कैमरा तो हटा ले। తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. త్వరలో పీసీసీ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ పెండింగ్లో ఉన్నటువంటి పీసీసీ నూతన అధ్యక్షుడి యొక్క ఎంపిక, నియామకం అతి త్వరలోనే జరగబోతుంది. ఏ క్షణంలో అయినా కానీ దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈరోజు కీలకమైన సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత, మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా కేసీ వేణుగోపాల్తో మరొకసారి కూడా రాష్ట్ర నాయకత్వం అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరలా భేటీ అయ్యేందుకు కూడా అవకాశం ఉంది. ఈ కీలకమైన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి యొక్క నూతన నియామకంపై ఒక ఏకాభిప్రాయం కుదిరింది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 6 మంత్రిత్వ శాఖలను భర్తీ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం 4 మాత్రమే కొత్తగా మంత్రివర్గంలో తీసుకునేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అన్ని సామాజిక వర్గాలకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా ఇటు పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా 4 కొత్త మంత్రులను కూడా ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా చర్చ జరిగింది. పూర్తి స్థాయిలో పీసీసీ అధ్యక్షుడు మాత్రం బీసీ వర్గాలకే ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ మేరకు అతి త్వరలోనే ఏ క్షణంలో కానీ ఈ పీసీసీ అధ్యక్షుడు ఎవరు అన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే మంత్రులకు సంబంధించి కూడా అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా న్యాయం చేయాలన్న అంశంపై కూడా చర్చ జరిగింది. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న వాదన కూడా ఉంది. దానిపై కూడా చర్చ జరిగింది. ఈ ముఖ్యంగా ఇటు పీసీసీ అధ్యక్షుడి నియామకం, కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో చర్చ నిర్ణయం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది.